హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎంపీఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఇండియన్ సొసైటీ యొక్క పార్ట్ 5 వీడియో అనేది చూద్దాము. దీనికన్నా ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటి వరకు మనము ఆల్మోస్ట్ ఏపీపీఎస్సి 2024లో కండక్ట్ చేసిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ నుంచి 90 క్వశ్చన్స్ అనేవి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసాము. దీని తర్వాత మనము 30 క్వశ్చన్స్ మెంటల్ అబిలిటీ మీద క్వశ్చన్ ప్రాక్టీస్ డిస్కషన్ చేసుకొని దీని తర్వాత మనము గ్రూప్ 2 మెయిన్స్ ప్రీవైక్యూస్ని డిస్కస్ చేద్దాము. దీంతో పాటు మీరు ఏపీపీఎస్సి గ్రూప్ 2ఏ కాకుండా ఇంకా ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో నాకు కమెంట్ సెషన్లో మెన్షన్ చేయండి. సో దట్ నేను వాటి మీద కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ తీసుకొని వచ్చి డీటెయిల్గా బ్యాక్గ్రౌండ్తో సహా డిస్కస్ చేద్దాము. దీని ద్వారా మీకు గ్రూప్ 2 ఎగ్జామ్తో పాటు వాటికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాము. 81st question. Consider the following statements regarding the PM Cares for Children scheme. PM కేర్ ఫర్ చిల్డ్రన్ పథకం గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్, ద PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ వాజ్ లాంచ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా on 11th March 2020 for children who have lost their parents due to COVID-19 pandemic. కోవిడ్-19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం మార్చి 11, 2020న భారత ప్రధానమంత్రి PM కేర్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని ప్రారంభించారు. సెకండ్ స్టేట్మెంట్, ద PM కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ ఇంటర్ alia provides support to children through convergent approach, gap funding for ensuring education, health, monthly stipend from the age of 14 years, and the child receives a lump sum amount of rupees 10 lakhs on attaining the age of 18 years. PM కేర్ ఫర్ చిల్డ్రన్ పథకం ద్వారా పిల్లల సమగ్ర సంరక్షణ మరియు రక్షణను నిరంతరాయంగా అందించడమే కాకుండా విద్య, ఆరోగ్యం 14 సంవత్సరాల వయసు నుండి నెలవారీ స్టైఫండ్ని మరియు 18 సంవత్సరాలు నిండిన బిడ్డకు ఏక మొత్తంలో 10 లక్షల రూపాయలు అందుతుంది. థర్డ్ స్టేట్మెంట్, ద చిల్డ్రన్ హూ హ్యావ్ లాస్ట్ దేర్ లీగల్ గార్డియన్, అడాప్టివ్ పేరెంట్స్ ఆర్ సింగిల్ అడాప్టివ్ పేరెంట్ డ్యూ టు COVID-19 పాండమిక్ ఆర్ ఆల్సో ఎంటైటిల్డ్ టు బెనిఫిట్స్ అండర్ ది స్కీమ్. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వారి చట్టపరమైన సంరక్షకుడు, దత్తత తీసుకున్న తల్లిదండ్రులు లేదా ఒంటరిగా దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు కూడా ఈ పథకం కింద ప్రయోజనాలు అర్హులు. విచ్ ఆఫ్ ది అబోవ్ గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్? సో ఇలాంటి క్వశ్చన్స్లలో మనము ఇన్కరెక్టా కరెక్టా అనేది జాగ్రత్తగా చూడాలి. పైన ఇచ్చిన ప్రకటనలను ఏవి సరికానివి ఏవి? సో పైన ఇచ్చిన ఈ 3 స్టేట్మెంట్స్లలో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే రాంగ్ స్టేట్మెంట్స్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. ఫస్ట్ ఇంకా సెకండ్ స్టేట్మెంట్స్ అనేవి రాంగ్ స్టేట్మెంట్స్. ఓన్లీ థర్డ్ స్టేట్మెంట్ అనేది మాత్రమే కరెక్ట్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ని మనం డీటెయిల్గా చూద్దాము. సో ద స్కీమ్ వాజ్ యాక్చువల్లీ లాంచ్డ్ ఆన్ May 29th, 2021. సో మనకి స్కీమ్ని May 29th, 2021లో లాంచ్ చేశారు. బట్ నాట్ ఆన్ May 11th, 2020. మనకి ఆ స్టేట్మెంట్తో March 11th, 2020 అని ఇచ్చారు కదా, ఇది తప్పు. మనకి పాండమిక్ అని డిక్లేర్ చేసిన డేట్ వచ్చేసి March 11th, 2020, నాట్ May 29, 2021 is correct for that statement. Next, the scheme provides a monthly stipend once the child turns 18. మనకి అక్కడ స్టేట్మెంట్లో ఏమిచ్చారు, 14 years వస్తే వాళ్ళకి మంత్లీ స్టైఫండ్ అనేది ఇస్తాము అన్నారు కదా, కానీ అది తప్పు. 18 ఏళ్ళు వచ్చిన తర్వాతనే వాళ్ళకి మంత్లీ స్టైఫండ్ అనేది ఇస్తారు. దాంతోపాటు ఒకటేసారి 10 లక్షల రూపాయలు ఇస్తాము అన్నారు కదా, అది 18 years వచ్చినప్పుడు కాదు. ఎవరికైతే 23 years వస్తాయో పేరెంట్స్ లేకుండా వాళ్ళకి ఒకటేసారి 10 లక్షలు అనేది ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఈ స్కీమ్ యొక్క ప్రొవిజన్స్ ఏంటి అనేది మనం చూద్దాము. ఎవరు దీనికి ఎలిజిబుల్ అవుతారు అంటే చిల్డ్రన్ హూ లాస్ట్ దేర్ పేరెంట్స్ ఆర్ గార్డియన్స్ బిట్వీన్
మే 11th 2022, మే 5th 2022. అంటే ఎవరి పిల్లల తండ్రులైతే మార్చ్ 11, 2020 నుంచి మే 5, 2022 ఈ మధ్యలో ఎవరి పేరెంట్స్ అయితే చనిపోతారో ఆ పిల్లలందరూను ఈ స్కీమ్‌కి ఎలిజిబుల్. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్. ఆల్ చిల్డ్రన్ ఆర్ ఎన్రోల్డ్ యాస్ బెనిఫిషియరీస్ అండర్ ఆయుష్మాన్ భారత్ పీఎంజై విత్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఆఫ్ 5 lakhs. సో ఈ పిల్లల కోసమే హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ ఆఫ్ 5 lakhsని కూడా ఉంటుంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ పరంగా వచ్చేసరికి వీళ్ళ కోసమే కేంద్రీయ విద్యాలయ స్కూల్స్లలో అడ్మిషన్స్ అనేవి చేపిస్తారు. దాంతోపాటు ప్రైవేట్ స్కూల్స్లో కావాలన్నప్పటికీను వాళ్ళే ఫీ కట్టేసేసి అడ్మిషన్ అనేది చేపిస్తారు. హయ్యర్ ఎడ్యుకేషన్స్కి కూడా లోన్స్ మరియు స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఫినాన్షియల్ సపోర్ట్ కోసము ఒక్కసారి వాళ్ళు 23 years కానీ అయిపోతే ఒకటేసారి లంసమ్ అమౌంట్ 10 lakhs ఇస్తారు. అదే వాళ్ళు 18 years క్రాస్ అయితే వాళ్ళకి 18 years నుంచి 23 years మధ్యలో వాళ్ళకి మంత్లీ స్టైఫండ్ అనేది ఇస్తారు టు మీట్ దేర్ పర్సనల్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ ప్రొఫెషనల్ డివిజన్. ఇది చెప్పాను కదా 23 years కానీ వచ్చినాయి అనుకో అప్పుడు వాళ్ళకి 10 lakhs అనేవి ఇస్తారు అని. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా మనకి స్టేట్మెంట్ 1 అనేది ఎందుకు రాంగ్ అంటే స్కీమ్ లాంచ్ అయింది మే 29, 2021లో. మార్చ్ 11, 2020 కాదు. మార్చ్ 11 అనేది పాండమిక్ డిక్లేర్ చేసిన డేట్. నెక్స్ట్ స్టేట్మెంట్ 2 ఇది కూడా రాంగ్. ఎందుకంటే మంత్లీ స్టైఫండ్ 14 years నుండి కాదు 18 years నుండి ఇస్తారు. అలాగే 10 lakhs లంసమ్ అమౌంట్ 18 yearsకి కాదు 23 yearsకి ఇస్తారు. మీకు ఈ స్టేట్మెంట్స్ అనేటివి నేను చెప్పింది కరెక్ట్గా అర్థమైంది కదా. ఈ పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాము. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకొని రివిజన్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు కాన్స్టాంట్గా మీ బ్రెయిన్లో ఫీడ్ అవుతుంది, సబ్కాన్షియస్ బ్రెయిన్లో. నెక్స్ట్ క్వశ్చన్. 82nd question. According to whom the existence of strong personal attachments and the fact of death, which of all human events is the most upsetting and disorganizing to man's calculations, are perhaps the main source of religious belief? బలమైన వ్యక్తిగత అనుబంధాల ఉనికి మరియు మరణం అనే వాస్తవం మానవుని గణనకు అత్యంత కలత కలిగించే మరియు అస్తవ్యస్తంగా ఉన్న మానవ సంఘటనలు బహుశా మత విశ్వాసాన్ని ప్రధాన వనరులు అని ఎవరు పేర్కొన్నారు? ఆప్షన్స్: టాల్కాట్ పర్సన్స్, ఎమిల్ డర్కీమ్, బ్రోనిప్లవ్ మాలిన్స్కీ, సిమోన్ డి బ్యూవేర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ బ్రోనిప్లవ్ మాలినోస్కీ. దీన్ని డీటెయిల్గా చూద్దాము. సో మనకి మాలినోవ్స్కీ సైకాలజికల్ కంఫర్ట్ ఆర్ డెత్ గురించి మాట్లాడారు. రిమైనింగ్ ఆప్షన్స్ వారు ఏమన్నారో చూద్దాము. ఎమిల్ డర్కీమ్ వచ్చేసి హీ ఫోకస్డ్ ఆన్ ది సోషల్ ఫంక్షన్స్ ఆఫ్ ది రిలీజియన్ రాదర్ దాన్ సైకలాజికల్. సో మనకి సైకలాజికల్గా ఫోకస్ చేసిండేది మాలినోవ్స్కీ, కానీ డర్కీమ్ వచ్చేసి మనకి సోషల్ ఫంక్షన్స్ మీద ఫోకస్ చేశారు. హీ ఫేమస్లీ ఆర్గ్యూడ్ దట్ రిలీజియన్ ఈజ్ ఏ అన్యూనిఫైడ్ సిస్టమ్ ఆఫ్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్ relative to sacred things. So this is the statement he had passed. Okay. Next, Talcott Parsons, a functionalist who saw religion as a way to provide meaning. సో రిలీజియన్ అనేది ఒక మీనింగ్ని, ఒక అర్థాన్ని ఇస్తుంది అనేసి మనకి టాల్కాట్ పర్సన్స్ చెప్పారు. టు సఫరింగ్ అండ్ ఇన్జస్టిస్ హెల్పింగ్ టు మెయింటైన్ ద స్టెబిలిటీ ఆఫ్ ఎ సోషల్ సిస్టమ్. మనకి ఒక అర్థాన్ని ఇచ్చి ఒక స్టేబుల్ సోషల్ సిస్టమ్ని మెయింటైన్ చేసేలాగా హెల్ప్ చేస్తుంది అని టాల్కాట్ పర్సన్స్ చెప్పారు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు రిలీజియన్. సో సిమోన్ డి బ్యూవియర్ అనే అతను ఏమన్నా అంటే అన్ ఎక్స్టెన్షియలిస్ట్ ఫిలాసఫర్ హూ ప్రైమరీలీ critiqued religion from a feminist perspective, often viewing it a tool used to maintain patriarchal social structure. So
వాట్ హీ టోల్డ్ ఈజ్ ఇది రిలీజియన్ అనేది మెయిన్లీ ఫోకసెస్ ఆన్ ప్యాట్రియార్కల్ సోషల్ స్ట్రక్చర్ మీదనే ఉంటుంది. ఫెమినిజం పర్స్పెక్టివ్లో ఇది అనేది ఉండదు అనేసి ఇలానే చెప్పారనమాట. నెక్స్ట్ క్వశ్చన్ 83rd question. Which of the following constitutional amendments provided rights for making provisions in favor of the SCs and STs for relaxation of qualifying marks in any examination or lowering the standards of evaluation and for reservation in the matter of promotions to public service of the center and states? ఏదైనా పరీక్షలో అర్హత మార్కుల సడలింపు లేదా మూల్యాంకన ప్రమాణాన్ని తగ్గించడం మరియు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ సేవలకు ప్రమోషన్ల విషయంలో రిజర్వేషన్ కోసం ఎస్సీ మరియు ఎస్టీలకు అనుకూలంగా నిబంధనలను రూపొందించడానికి క్రింది ఏ రాజ్యాంగ సవరణ హక్కును అందిస్తుంది? ఆప్షన్స్ 80th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 80వ రాజ్యాంగ సవరణ, 82nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 82వ రాజ్యాంగ సవరణ, 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 89వ రాజ్యాంగ సవరణ, 93rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 93వ రాజ్యాంగ సవరణ. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 82nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఆన్సర్ని డీటెయిల్గా సో this amendment was crucial for civil services and public employment in India. సో మనకి ఈ అమెండ్మెంట్ ఆర్టికల్ 335కి ఒక ప్రొవిజన్ యాడ్ చేసింది. ఓకే, దిస్ అమెండ్మెంట్ యాడెడ్ ప్రొవిజన్, ఇక్కడ స్పెల్లింగ్ అనేది మిస్టేక్ వచ్చింది, ఎన్ అనేది లేదు. సో దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 82nd అమెండ్మెంట్ రావడానికి రీజన్ ఏంటంటే ఎస్ వినోద్ కుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో మనకి సుప్రీంకోర్ట్ రిలాక్సేషన్ ఇవ్వకూడదు అని చెప్పినప్పుడు ఆ జడ్జ్మెంట్ని నల్లిఫై చేయడానికి గవర్నమెంట్ ఈ 82nd అమెండ్మెంట్ని తెచ్చింది. సో యూ హ్యావ్ అండర్స్టూడ్ కదా. నేను ఈ పీడిఎఫ్ని కూడా టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, మీరు చదివి రివైజ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 84th question. Identify the country with which the Union Cabinet of India has approved signing of Memorandum of Understanding MOU for cooperation in disability sector that benefits the person with disabilities PWDs. దివ్యాంగ జనులకు ప్రయోజనం చేకూర్చేలా సంబంధించిన రంగంలో సహకారం కోసం అవగాహన ఒప్పందం పత్రం పై సంతకం చేయడానికి భారతదేశం మంత్రివర్గం ఆమోదించిన దేశాన్ని గుర్తించండి. ఆప్షన్స్ సౌత్ ఆఫ్రికా, జర్మనీ, జపాన్, బ్రెజిల్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సౌత్ ఆఫ్రికా. సో ఈ క్వశ్చన్ని డీటెయిల్గా చూస్తే ఇన్ ఫిబ్రవరి 2023 Union Cabinet chaired by Prime Minister Narendra Modi approved the signing of the bilateral agreement. Here is the key details for the exam. To encourage cooperation between two nations through joint initiatives in the disability sector. Strengthening. So ఇది ఎక్కడ కీ ఏరియాస్ ఏంటి వీటిలో అంటే స్ట్రెంథనింగ్ ది రిహాబిలిటేషన్ సెక్టార్, ఎక్స్చేంజింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్, డెవలపింగ్ మోడర్న్ అసెప్టివ్ డివైసెస్ ఫర్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్. సో ఈ పార్ట్నర్షిప్ చేయడం వల్ల ఏంటి మనకి మెయిన్ ఇంపార్టెన్స్ అంటే దిస్ పార్ట్నర్షిప్ ఎయిమ్స్ టు లీవరేజ్ ద specific expertise of both India and South Africa to improve quality life for PWDs in both the countries. Physically handicapped people's యొక్క లైఫ్ని, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసేకి అనేసి ఈ మెమరాండంని మెయిన్గా సైన్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ 85th question. A consensual and informal relation practiced in accordance to matrilineal laws of Kerala that prevailed among
నంబూతిరీస్ అండ్ నాయర్స్ ఈజ్ నోన్ యాజ్. ఈ క్రింది వాటిలో కేరళలోని నంబూతిరి మరియు నాయర్ల మధ్య మాతృస్వామ్య చట్టాల ప్రకారం పరస్పరం అంగీకరించబడిన మరియు అనాధికారిక సంబంధం ఏది? ఆప్షన్ సంబంధం పకులం పతిరవు ప్రంచియట్టన్ ఉడకపూర్వం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సంబంధం. So, in historical Kerala, Sambandham was a traditional form of marriage. So, Sambandham ante traditional form of marriage according to Kerala history or informal alliance practiced primarily among the Nayars and Nambutiri Brahmins. So, నాయర్లు మరియు నంబూతిరి బ్రాహ్మణుల మధ్య ఇన్ఫార్మల్గా జరిగే ఈ మ్యారేజ్ ప్రాక్టీస్ని సంబంధం అనేవారు. అండ్ ఇన్ సర్టైన్ అదర్ ఇంటర్మీడియట్ క్యాస్ట్, అంటే ఇంటర్మీడియట్ క్యాస్ట్ మధ్య జరిగే మ్యారేజ్ అలయన్సెస్ని సంబంధం అని కేరళ హిస్టరీలో అనేవారు. సో ఈ రోజుటి క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ 5 క్వశ్చన్స్ చూద్దాము. ఆ తర్వాత మెంటల్ అబిలిటీ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నేను వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను కదా, మీరు ఏపీపీఎస్సి గ్రూప్ 2తో పాటు ఇంకా ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో నాకు కామెంట్ సెషన్లో చెప్తే వాటి మీద కూడా మనము ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేవి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. దీని ద్వారా మీకు ఆ ఎగ్జామ్స్కి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.